హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుండి ఇస్తున్న వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 9, 10 వచనాలు. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజవు నగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగుననెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్చువల్గా రాజైన దావీదు అలాగే ఆయన అనుచరులందరూ దారిపైన వెళ్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే షిమి అనే వ్యక్తి వారిని శపిస్తూ ఉంటాడు అనమాట. అంటే రాజైన దావీదుని ఇలాగ శపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి, ఆయన అనుచరుడైనటువంటి అలాగే ఆయన సైన్యంలో ఉన్నటువంటి సెరూయా కుమారుడైన అభిషేక్కి ఇక్కడ చాలా కోపం వస్తుంది అనమాట. ఏంటంటే ఈ దారినపోయే వ్యక్తి అసలు ఈ చచ్చిన కుక్క అయినటువంటి ఇతను నిన్ను శపించడానికి ఎవరు? నీవు రాజు, ఇశ్రాయేలుకు రాజువు. సో ఇలాగ నీ స్థాయి వ్యక్తిని ఇలాగ శపించడానికి ఇతను ఎవరు? నీ చిత్తమైతే నేను పోయి అతను తలను ఛేదిస్తాను, అంటే తల నరికేస్తాను అన్నప్పుడు ఇక్కడ దావీదు ఒక మాట చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే, ఎందుకు అలా చేస్తున్నావు? దేవుడైన యెహోవా వారు నన్ను శపించమని అతనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇలాగ చేస్తున్నావని నేను ఎలాగ అడగగలుగుతాను అని చెప్పి ఇక్కడ అతన్ని ఆపుతాడనమాట. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటంటే మనం రకరకాలుగా పనులు చేస్తుంటాం. అంటే దేవుడు అప్పగించిన పనులు మనం చేస్తుంటాం. అంటే అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకుంటే రాజకీయాల్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, లేకుంటే దేవుని సేవ మనం చేయడం కావచ్చు. సో ఇలాగేంటంటే మనం చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని అనుకోకుండా కమెంట్ చేస్తుంటారనమాట. సో ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, స్పోర్ట్స్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా సేవకుల పైన కావచ్చు, రకరకాలుగా కమెంట్స్ చేస్తుంటారనమాట. అయితే ఇక్కడ మనం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము ప్రతి ఒక్క యుద్ధాన్ని మనం చేయాల్సిన పని లేదు. సో కొన్ని యుద్ధాలు మనం విడిచిపెట్టేయాలి. సో ఇక్కడ ఏంటి, యాక్చువల్గా రాజైన దావీదు పట్ల ఉన్న చిత్తం ఏంటి, ఇశ్రాయేలును బాగా చూసుకోవాలి అండ్ దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఏదైనా యుద్ధాలు వస్తే యుద్ధం చేసి ఇశ్రాయేలును కాపాడాలి. సో దేశానికి తగ్గట్టుగా మంచి డెసిషన్స్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఏంటి, రాజైన దావీదుకు చాలా పనులు ఉన్నాయి. సో ఇక్కడ కొత్తగా ఈ వ్యక్తి వచ్చి శపిస్తున్నాడని అతన్ని చంపేస్తే ఇక్కడ ఏంటి, అసలు పనులన్నీ పక్కన పోయి దీనిపైనే పడుతుంది అనమాట. సో అలాగే ఏంటి, మనల్ని ఎవరైనా దూషించినప్పుడు కావచ్చు, కించపరిచినప్పుడు కావచ్చు, మనం అనవసరంగా వారికి తిరిగి బుద్ధి చెప్పాలనుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే అది మనం విడిచిపెట్టాలి. ఓకే, దేవుడే ఇది అలో చేశాడు, ఎంత తిట్టుకుంటారో తిట్టుకొని, లేకుంటే ఎంత దూషిస్తారో దూషించుకొని, సో నాకు అవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ దేవుడు నాకు అప్పగించిన పనులు ఉన్నాయి, సో నేను అవి చేసుకుంటాను అనే విధంగా మనం ఉండాలి అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం అనవసరమైన యుద్ధాలు పోరాడాల్సిన పని లేదు, అన్ని యుద్ధాలు మనం పోరాడాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు మనకు ప్రతి ఒక్కటి సమకూరుస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆ అనవసరమైన యుద్ధాలు పోరాడితే ఇక్కడ ఏంటంటే మనం దేవుడు ఏర్పరిచిన మార్గంలో మనం హ్యాపీగా క్షేమంగా వెళ్ళే బదులుగా ఆ యుద్ధాలు పోరాడుకుంటూ మనం అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకుంటాము. కాబట్టి అలా చేయకుండా మనము వివేచించి, అంటే ఏది మనం పోరాడాలి, ఏ యుద్ధం మనం పోరాడకూడదు, అసలు యుద్ధాలే రాకుండా చేయండి తండ్రి అని ప్రార్థిస్తూ ఆ విధంగా మనం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము అనవసరమైన యుద్ధాలు పోరాడకూడదు అని చెప్పినందుకు వందనాలు తండ్రి. ఇక్కడ షిమి అనే వ్యక్తి రాజైన దావీదును శపిస్తున్నప్పుడు రాజైన దావీదు ఎలాగైతే అభిషేక్ని ఎలాగైతే నివారించాడో యుద్ధం చేయకుండా, మేము ఆ విధంగా మమ్మల్ని మేము నివారించుకొనుటకు, ఇంకెప్పుడు కూడా అనవసరమైన యుద్ధాలు చేయకుండాటకు, ఎవరైనా మమ్మల్ని దూషిస్తున్నా కానీ, కించపరుస్తున్నా కానీ, లేకుంటే ఏదైనా మాకు చెడు జరిగించాలనుకున్నప్పుడు వారికి ఏదో మేము బుద్ధి చెప్పాలి అనే ఆలోచన నుండి మమ్మల్ని బయటపడవేయండి. మీరు మా ముందర ఏ పనినైతే ఉంచారో మీ మార్గంలో మేము నడుస్తూ మీ క్షేమాన్ని మేము పొందుకుంటూ ఆ పనులన్నీ జరిగించుటకు, ఎటువంటి యుద్ధాలే లేకుండా మేము జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.